సో లేట్ చేయకుండా నరేష్ గారు, నేను ఇందాక అంత ఎమోషనల్గా స్పీచ్ మాట్లాడుతుంటే మధ్యలో కట్ చేశారు. సారీ 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 అంటే మీకోసం అంటే మీరు గట్టిగా. జోక్ అంటున్నారు, సీరియస్గా అంటున్నారు, అర్థం కావట్లేదు. లవ్ యూ ఆల్, లవ్ యూ సో మచ్. నేను అనేదే, నేను కాలేజ్కి రాలేదని చెప్పాను కదా. వాట్ ఐఎమ్ సేయింగ్, డోంట్ మిస్ దిస్. నరేష్ గారు సారీ, ఓకే, నా సినిమా గురించి మాట్లాడేసి లేదు వెళ్ళిపోతాను. ఓకే, లేదు 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 ఒక్కసారి దిస్ టైం ఐఎమ్ రియల్లీ సారీ అండి మిమ్మల్ని ఇంటరప్ట్ చేస్తున్నందుకు. రాజు ఇట్స్ రాంబాయ్ హీరోయిన్ ఈజ్ హియర్. ఎస్, వెల్కమ్ తేజస్వి గారు. ఈసారి మిమ్మల్ని ఆపే వాళ్ళు లేరు, మీ వెనక ఫరియా గారు ఉన్నారు. రెడీ? సరే, నేను ఏమి ఇబ్బంది పెట్టను, షార్ట్గా కంప్లీట్ చేయనా, నా హార్ట్లో ఉన్న చెప్పనా. సో ఆ కాలేజ్ లైఫ్ మిస్ అయిన తర్వాత నేను చాలా ఫీల్ అయ్యాను. నా ఫ్రెండ్స్ని మిస్ అయ్యాను, ఎవరిని కలవలేకపోయాను, అందరూ ఎక్కడెక్కడో ఉన్నారు. బట్ యూ డోంట్ మిస్ ఇట్. మీకు ఇబ్బందిగా ఉండొచ్చు కాలేజ్ వరకు రావడానికి డైలీ, బట్ ప్లీజ్ యూ డోంట్ మిస్ ఇట్. అండ్ మన కాలేజ్ టైంలో మనం చదువుకునేటప్పుడు మనకు కొంచెం అడ్రినల్ రష్, ఈగోస్ అవన్నీ చాలా ఎక్కువ ఉంటాయి. వీడేదో అనుకుంటున్నాడు రా, ఆడేదో మన గురించి అనుకుంటున్నాడు రా అని చెప్పి. బట్ యూ జస్ట్ డోంట్ ప్రాసెస్ ఇన్ యువర్ మైండ్. ఏది కూడా నెగిటివ్గా తీసుకోవద్దు, మన ఫ్రెండ్సే అనుకోవాలి. అండ్ ఇది ఏం చేస్తుంది అంటే మిమ్మల్ని చాలా మీ లైఫ్ని చాలా మెచ్యూర్డ్గా తీసుకెళ్తుంది. ఎవరి మీద ఈగోస్ వద్దు మనకి. ఎవరైనా సరే, ఏ బ్యాచ్ అయినా, ఫస్ట్ బెంచ్ అయినా లాస్ట్ బెంచ్ అయినా, ఎవరి మీద ఏం పెట్టుకోవద్దు, ఏమీ ప్రాసెస్ చేసుకోవద్దు. వాడది వీడిది అన్నాడని చెప్పి ఏమీ వద్దు. జస్ట్ డోంట్ ప్రాసెస్, జస్ట్ ఎంజాయ్ యువర్ లైఫ్, పీస్ఫుల్గా ఉండండి, రిలాక్స్గా ఉండండి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, మన లైఫ్ కాదు, ఈ వరల్డ్ ఎప్పుడు హ్యాపీగా ఉంటుందో నేను చెప్తాను. మన ఫాదర్కి మనం ఎంతైతే ఇంపార్టెన్స్ ఇస్తామో, మన హోటల్లో వచ్చే వెయిటర్కి కూడా అదే ఇంపార్టెన్స్ ఇచ్చినప్పుడు, ద సేమ్ ఇంపార్టెన్స్. బేసిక్గా మన ఫాదర్ గ్రేట్, పక్కనోడు గ్రేట్ కాదని కాదు, పీపుల్ మొత్తాన్ని ఈక్వల్గా చూసిన రోజు మన వరల్డ్ అంతా చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఇది ఎప్పుడు నాకు చెప్పాలని ఉంటుంది, ఎప్పుడు చెప్పలేదు, నా మనసులో పెట్టుకుంటాను. అందరూ ఒకటే. యా. అండ్ ఫైనల్లీ మా గుర్రం పాపిరెడ్డి, సారీ, మీకు నచ్చిందా వికటకవి? థ్యాంక్ యూ సో మచ్. ఇంకోటి నెక్స్ట్ ఇయర్ అయితే ఒక పెద్ద బాంబ్ వస్తుంది, నేను చెప్పట్లేదు ఇంకా. బట్ నెక్స్ట్ ఇయర్ ఒక ఫిలిం వస్తుంది, ఐ విల్ షాక్ ద ఎంటైర్ ఇండియా, గుర్తుపెట్టుకోండి. అదొక డెజర్ట్లో ఉంటుంది ఫిలిం అంతా. జస్ట్ ఐడియా కోసం, ఎందుకంటే నేను నేమ్ రివీల్ చేయట్లేదు. బట్ యూ పీపుల్ విల్ ఎంజాయ్ అ లాట్, ట్రస్ట్ మీ. తొడగొట్టి చెప్తున్నాను, యూ విల్ ఎంజాయ్. తొడ కొట్టకుండా చెప్తున్నారు. అదే ఏదో నా ఇమాజినేషన్లో కొట్టారండి. సో గుర్రం పాపిరెడ్డి ఈజ్ అ ఫిలిం. ఇప్పుడు క్లాస్ రూమ్లో జోకులు వేసుకుంటే ఎలా ఉంటుంది, అలాగే ఉంటుంది సినిమా. ఆ క్రింజి కుళ్ళు జోకులు అంటే బేసిక్గా లాజిక్ ఉండదు, కానీ మనం నవ్వుకుంటాం, అలాగే ఉంటుంది. అండ్ మేము ఈ ప్రాసెస్ అయితే చాలా ఎంజాయ్ చేసాం. ఐ హోప్ మీ అందరికీ నచ్చుతుంది. నచ్చకపోతే ఏమనుకోవద్దు, నచ్చాలని కోరుకుంటున్నాను. మీరు అందరూ December 19th వచ్చి, అండ్ 18th ప్రీమియర్ అన్నారు కదా మీరు, సో 18th ప్రీమియర్కి రండి, నేను కూడా వస్తాను. అందరం కలిసి కూర్చొని చూద్దాం. బాగోపోతే ఇచ్చి పడేసేయండి మాకు. థ్యాంక్ యూ. రాంబాయ్ యోధులు. నరేష్ గారు చాలా తక్కువ మాట్లాడినా మీ మాటలు మా హార్ట్ని టచ్ చేశాయి. వెరీ ఎమోషనల్. థ్యాంక్ యూ.